ఏళ్ల నాడు నాటిన ఓ చిన్న మొక్క నేడు మహావృక్షమైంది. వందలు వేల మందికి ఆశ్రయమిస్తోంది. అదే యుఎస్ఓ, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. విజయవాడలో మొదలైన ఈ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. విద్యార్థులకు చదువే కాదు, రాజకీయాలు కూడా ముఖ్యమని గుర్తు చేసి ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. 30 ఏళ్ల పాటు సేవలందించి ఘనంగా ఉత్సవాలు జరుపుకుంది. అక్టోబర్లో దేవినేని గాంధీ, దేవినేని మురళి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ను యుఎస్ఓను స్థాపించారు. విద్యార్థులపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు మొదట్లో దీన్ని స్థాపించిన ఆ తర్వాత క్రమంగా ఎదిగింది. చదువులే కాదు, రాజకీయాలు కూడా ముఖ్యమని విద్యార్థులకు తెలియజెప్పి మంచి నాయకులను సమాజానికి అందించింది. విద్యార్థులను నీతి నిబద్ధత గల నాయకులుగా తీర్చిదిద్దింది. భవిష్యత్తులో సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కొనాలో తెలియజెప్పి ముందుకు నడిపించింది యుఎస్ఓ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో యుఎస్ఓ గౌరవ అధ్యక్షులు దేవినేని నెహ్రూ, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, యుఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. రెట్టించిన ఉత్సాహం విద్యార్థులు భారీ మోటార్ ర్యాలీ చేశారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులను సమస్యలపై పోరాడటానికి సిద్దం చేసింది ఒక్క యుఎస్ఓనేనని ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడు దేవినేని నెహ్రూ తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత యుఎస్ఓకే దక్కుతుందని చెప్పారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడంలో యుఎస్ఓ ముందంజలో ఉందన్నారు. ఇందులో పనిచేసిన ఎందరో దేశ విదేశాల్లో మంచి పొజిషన్లో ఉన్నట్టు చెప్పారు. దేశ యువతకు రాహుల్ గాంధీయే ఆదర్శనమని చెప్పిన దేవినేని యుఎస్ఓ ఉన్నతికి క్రమశిక్షణే కారణమన్నారు. యుఎస్ఓకు భవిష్యత్తులో కాంగ్రెస్ అనుబంధ సంస్థగా పనిచేసేలా చేస్తామన్నారు. So starting 1979 అక్టోబర్లో ప్రారంభమైంది. ఆ రోజు విద్యార్థుల మీద బయటి శక్తులు చేసేటువంటి దౌర్జన్యాలను వ్యతిరేకంగా ఆ రోజు మీ ఆర్గనైజేషన్ బిగినవడం జరిగింది. చేందుకు యువనేత అవినాష్ గుర్రపు స్వారీ చేశారు. వందలాది మంది విద్యార్థులు తమ వెంట తరలిరాగా యుఎస్ఓ సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు. సదస్సు ఆద్యంతం దేవినేని అవినాష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. యువనేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. నినాదాలతో సదస్సు మొత్తం దద్దరిల్లిపోయింది.
యుఎస్ఓ లాంటి మంచి ఆర్గనైజేషన్ కు తనను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్న దేవినేని అవినాష్ రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఉన్నత ఆశయాలతో స్థాపించిన యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆశయాలను మరింత పెంపొందిస్తామని చెప్పారు. గడిచిన 30 ఏళ్లుగా విజయవాడ రాజకీయ చరిత్రలో విద్యార్థి సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక్క యుఎస్ఓనే. విద్యార్థుల్ని ఊరిని రోడ్ల మీద తీసుకురాకుండా ఒక రిప్రజెంటేషన్ ద్వారా అధికారంగా పోరాటం చేస్తున్నాం. వాళ్ళ ప్రతి ఒక్క సమస్యని మేము తీరుస్తున్నాం అలా చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఆయన ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పారు. యుఎస్ఓ సదస్సు సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో యుఎస్ఓ ప్రతినిధుల్లో ఆనందం వ్యక్తమైంది.